హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు కెనాన్ EOS 90D DSLR కెమెరా విత్ 18:135mm లెన్స్ కిట్ అనేది అన్బాక్సింగ్ చేసి చూపిస్తున్నా ఫ్రెండ్స్. ఒకసారి వీడియో అయితే చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి. కంపల్సరీ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. సో ఈ కెమెరా విషయానికి వస్తే మనకు వారంటీ విషయానికి వస్తే బ్రాండ్ వారంటీ 2 years మ్యానుఫ్యాక్చరింగ్ వారంటీ ఇస్తారు ఫ్రెండ్స్. ఇది యాక్సిడెంటల్ డ్యామేజ్ లిక్విడ్ డ్యామేజ్ అయితే కవర్ కాదు, ఏదైనా ఇంటర్నల్ ప్రాబ్లం ఉంటే మనకు కవర్ అనేది అవుతుంది అనమాట. తర్వాత వచ్చేసి LCD మానిటర్ ఉంటుంది. ఇది 3 inch ఉంటుంది అనమాట. LCD మానిటరు టచ్ స్క్రీన్ ఉంటుంది. 7.5 ఆప్టికల్ జూమ్ ఉంటుంది అనమాట. డిజిక్ వచ్చేసి 8 ప్రాసెసర్ ఉంటుంది. టైప్ వచ్చేసి APS-C సెన్సార్ సైజ్ ఉంటుంది అనమాట. సైలెంట్ షట్టర్ ఉంటుంది. దీంట్లో మెగాపిక్సెల్ వచ్చేసి 32.5 MP ఉంటుంది అనమాట. ఇది డ్యూయల్ పిక్సెల్ ఉన్నటువంటి కెమెరా అనమాట. ఆటోమేటిక్ సెలెక్షన్ ఉంటుంది, మాన్యువల్ సెలెక్షన్ ఉంటుంది, బిల్ట్-ఇన్ ఫ్లాష్ కూడా వస్తుంది అనమాట. ఇది 39 cm క్లోజెస్ట్ ఫోకసింగ్ డిస్టెన్స్ అనేది కవర్ చేయగలుగుతుంది. అలాగే నానో USM డ్రైవ్ సిస్టమ్ కూడా ఇందులో మనకి అవైలబిలిటీ అనేవి ఉన్నాయన్నమాట. ఇంకా ఇది 4K వీడియో విషయానికి వస్తే ఈ కెమెరా 4K 30p లేదా 25p ప్రకారంగా వీడియో అనేది కవర్ చేయగలుగుతుంది. అందులోన అది కూడా మనకు అన్క్రాప్డ్ వీడియో తీయచ్చు, లేదా క్రాప్డ్ వీడియో అనేది కూడా మనము ఈ కెమెరా ద్వారా మనం సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి తీసుకోవచ్చు అనమాట. అంతేకాకుండా ఈ కెమెరా వలన మనకు మెయిన్ ఎఫెక్ట్ వచ్చేసి 32.5 మెగాపిక్సెల్ ఉండడం వలన, అలాగే మనకు ఆటోమేటిక్ పిక్చర్ సెన్సర్ వచ్చేసి Type-C సైజు ఉండడం వలన కూడా మనకు ఇమేజ్ ప్రాసెసర్ అనేది 8 ఉంటుందన్నమాట. అలాగే ఈ కెమెరాలో మనకు ISO రేంజ్ వచ్చేసి 100:25600, అంతేకాకుండా ఎక్స్పాండబుల్ టు 51200గా ఉందన్నమాట. సో దీనివల్ల మనకు లో లైట్ కండిషన్లో కూడా మనకు ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్ పిక్చర్ని ఇది తీయగలుగుతుంది అనమాట. అంతేకాకుండా ఈ కెమెరాను మనము ఈజీ కనెక్టివిటీ అనేది కూడా మనం చేయగలుగుతాం అనమాట. ఎలాగంటే మనకు మల్టిపుల్ స్మార్ట్ డివైజెస్ వయా ద కెమెరా కనెక్ట్ యాప్ అంటే ప్లేస్టోర్లో మనకు కెమెరా కనెక్ట్ యాప్ అనేది దొరుకుతుంది ఫ్రెండ్స్. అది డౌన్లోడ్ చేసుకొని మనము ఈ కెమెరాకి వన్స్ ఒకసారి పేర్ చేసుకున్నారనుకోండి, మీరు లైవ్లో ఫోటో తీస్తేనే మీ మొబైల్లో యాప్ ద్వారా, అంటే యాప్లో ఇది మీకు కనిపిస్తుంది అనమాట. ఫొటోస్ మీరు ఏదైతే తీశారో ఆ ఫొటోస్ మీకు కనిపిస్తుంది. అదే ఫొటోస్ మనం డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే దాంట్లో క్లారిటీ అడుగుతుంది అనమాట. ఫుల్ హెచ్డీనా, హెచ్డీనా, లేకపోతే 4K అని చెప్పేసి. అక్కడ మనము ఏ క్లారిటీ కావాలంటే ఆ క్లారిటీ సెలెక్ట్ చేసుకొని మనకు ఫోటో అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. అంతేకాకుండా ఈ కెమెరాలో మనకు బాగా నచ్చిన అంశం ఏంటంటే ఇది మనకు ఎక్స్ట్రా లెన్స్ అనేది కూడా మనకు చాలా మార్కెట్లో అవైలబుల్ అనేవి ఉన్నాయన్నమాట. ఇది వైడ్ యాంగిల్ టు సూపర్ టెలి లెన్స్ కూడా మనము ఫిక్స్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే మనకు ప్రైమ్ టు జూమ్ టు చూస్ ఫ్రమ్ ఓవర్ 70 అవైలబుల్ EF అండ్ EFS లెన్స్ అని చెప్పేసి ఇక్కడ వీళ్ళు క్లియర్గా మనకు మెన్షన్ చేయడం జరుగుతుందన్నమాట. అంతేకాకుండా ఇది షట్టర్ స్పీడ్ వచ్చేసి హై స్పీడ్ పెర్ఫార్మెన్స్ అని చెప్పేసి ఉన్నదండి. ఇది 10 పిక్చర్ ఫ్రేమ్స్ పెర్ సెకండ్ అని చెప్పేసి చూపిస్తుంది. కంటిన్యూయస్ షూటింగ్ విత్ అప్ టు 1/1600 సెకండ్స్ షట్టర్ స్పీడ్ అని చెప్పేసి కూడా వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందనమాట. అంతేకాకుండా ఇక్కడ ఒక సెకండ్కు 10 ఫ్రేమ్స్ అనేది ఇది వ్యూ ఫైండర్ షూటింగ్ విత్ సర్వో ఆటో ఫోకస్ అని చెప్పేసి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, కంపల్సరీ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.